నువ్వు కనీసం నువ్వు లేనట్టు ఒక్కరోజు అడ్జస్ట్ చేయాలి కదా. నువ్వు లేని రోజు నువ్వు 10 గంటలకు వస్తావు. ఇంకా సంత సార్ కూడా చెప్పేసి ఎవరు అడ్జస్ట్ అవుతలేరు, రోజంటే కృష్ణ ఉంటారు కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు కృష్ణ లేని రోజు 10 గంటలకు వస్తాను, 10కి వస్తాను చెప్పి. ఇద్దరిలో ఎవరో ఒకరు అడ్జస్ట్ చేసుకొని నడిస్తే అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు చూసుకోవాలి. కనీసం అయిపోయేదాకా 10 గంటల నుంచి ఉన్నాం, 2 గంటల నుంచి ఉన్నాం, 1,00,000 కౌంటర్ అయింది, 2 లక్షలు కౌంటర్ అయిందంటే మాట్లాడింది. సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ చూడు ఆటలు ఆడుకోవాలి ఇక్కడ. 7 years एक्सपीरियंस बाल बच्चे देखा मत खावा मत हाँ मत कहते हो ये रिजॉर्ट करो वो करस बुला दे वो दोपहर में 2 बजे आऊं तो मोर ओके कोई जेल काने में 10 बजे आऊं तो अबे उनका बस केनी के అవసరం లేదు. देखो आज का నేను ఎవరికి చెప్తున్నా అవసరం లేదు. నేను చెప్పేసిన నా కృష్ణ లేకపోతే 10 గంటలకు వస్తా, 10 గంటలకు రిలీవింగ్ ఇస్తాను మీకు. 10 గంటలకు ఎక్కడైనా డ్యూటీ 8 to 8 ఉంది. 8 to 8 ఈవినింగ్ నీకు డ్యూటీ అసలు ఎక్కువ డ్యూటీ ఈడ డ్యూటీ తెలుసు నీకు, బయట డ్యూటీ తెలియదు. బయట డ్యూటీ రిలీవింగ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది డ్యూటీ అయిపోయినాక. మళ్ళీ డ్యూటీ నుంచి బయటికి రావాలంటే 1 అవర్. అరబిందోలో 10 o'clock అయిపోతుంది డ్యూటీ. రిలీవింగ్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసరికి 12 అవుతుంది. మన హాస్పిటల్ నేను చెప్తున్నా, నీకు బయట కూడా తెలియాలి కదా. 8 to 8 కరెక్ట్. 9 కాగానే 9 గంటలకు కాలు బయటికి పోయి 9-5 నిమిషాలకు ఇంట్లో 8 o'clock మీరు రావాలి. 8 o'clock నేను 7 గంటలకు కూడా వచ్చేస్తాను. నేను నాకు ప్రాబ్లం లేదు. కానీ నేను ఇట్లా కాదు కానీ మార్పు రావాలి. ఎందుకు ఉండాలి చెప్పు. 8 hours నేను చేయాలి, ఎంత చేయాలో నా ఓకే. 8 hours నేను కూడా అదే 8 hours ఇచ్చే నేను వస్తా మరి. నేను 2 o'clock వచ్చి 10 o'clock వెళ్తాను. నాకేమంటే 2 to 10 చేసుకుంటున్నా నేను. వాళ్ళకి చెప్పు మరి. నేను 2 o'clock ఇప్పుడైతే ఉండరు ఆ రోజు నేను వచ్చేస్తా 2 o'clock. నేనేమంటున్నా నీకు ఈయన రాని రోజు 2 o'clock రమ్మని ఎప్పటి నుంచి చెప్తున్నా నీకు. చెప్తా ఆ రోజు వాళ్ళకు కూడా చెప్పు. ఎవరైనా ఉండని వాళ్ళు 2 to 10 రావాల్సింది ఆ రోజు.